శ్రీరామకృష్ణ పరమహంస చాంద్రమాన శ్రీ విక్రమనామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ విదియ రోజున ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 18, 1836న జన్మించారు. రామకృష్ణ పరమహంస తన జీవితంలో ఎక్కువ కాలం తీవ్రమైన భక్తునిగా జీవించాడు. ఆయన కాళీమాత భక్తుడు. ఆయనకు కాళీ ఒక దేవత కాదు, సజీవ సత్యం. ఆమె ఆయన ముందు నాట్యమాడేది. ఆయన చేతులతోనే భోజనమారగించేది. ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడొచ్చేది. తర్వాత ఆయనని పరమనందానుభూతిలో వదిలేసేది. ఇది నిజంగానే జరిగేది. ఇదేదో ఊహాజనితం కాదు. ఆయన నిజంగా తినిపించేవాడు. రామకృష్ణుల చైతన్యం ఎంత స్పష్టమైనదంటే ఆయన ఏ రూపం కోరుకుంటే ఆ రూపం ఆయనకి నిజంగా కనిపించేది. ఒక మనిషి ఉండగలిగిన అత్యంత అందమైన స్థితి అది. రామకృష్ణుల యొక్క శరీరం, మనస్సు మరియు భావోద్వేగాలు పరమానందంతో తడిసిపోతున్నా ఆయన అస్తిత్వం మాత్రం ఈ పరమానందాన్ని దాటి అవతలికి వెళ్లాలని కోరుకునేది. ఈ పరమానందం కూడా ఒక బంధనమే అని ఎక్కడో ఒక ఎరుక ఉండేది. ఒకరోజు రామకృష్ణులు హూగ్లీ నదీ తీరాన కూర్చుని ఉండగా తోతాపురి అనే ఒక గొప్ప యోగి ఆ మార్గంలో వెళ్తున్నాడు. ఇలాంటి యోగులు చాలా అరుదు. రామకృష్ణుడు ఒక తీవ్రమైన మనిషిగా, జ్ఞానోదయం పొందే అర్హత కలవాడిగా ఆయన గమనించాడు. సమస్య ఏమిటంటే ఆయన భక్తిలో చిక్కుకుపోయాడు. చాలా రకాలుగా తోతాపురి ఉపదేశం చేయబోయాడు కాని రామకృష్ణుడు ఆసక్తి చూపలేదు. అదే సమయంలో ఆయన తోతాపురి సమక్షంలో కూర్చోవడానికి ఆసక్తి కనబరిచేవాడు. ఎందుకంటే తోతాపురి ఉనికి అలాంటిది. తోతాపురి రామకృష్ణుల దగ్గరకు వచ్చి, ఇంకా నువ్వు భక్తికే ఎందుకు అతుక్కుపోయావు? నీకు అంతిమ మెట్టుకు చేరుకునే శక్తి ఉంది అని నచ్చచెప్పబోయాడు. కాని రామకృష్ణులు మాత్రం నాకు కాళీ కావాలి అంతే అన్నాడు. ఆయన తల్లిని అడిగే పిల్లవాడిలాంటివాడు. అటువంటి స్థితిలో ఉన్నవారికి తర్కపరంగా నచ్చచెప్పలేము. అది పూర్తిగా ఒక భిన్నమైన స్థితి. రామకృష్ణుడి భక్తి, ఆసక్తి కాళీనే. అతనిలో కాళీతత్వం అధికమైనప్పుడు ఆయన పరమానందంతో నాట్యం చేస్తూ పాటలు పాడుతూ ఉండేవాడు. అతనిలో ఆ స్థితి కాస్త తగ్గగానే అతనొక పసిబిడ్డలాగా ఏడ్చేవాడు. ఆయన ఇలాగే ఉండేవాడు. తోతాపురి చెప్పే జ్ఞానోదయంలాంటి వాటి గురించి ఆయనకు అస్సలు ఆసక్తి లేదు. చాలా రకాలుగా తోతాపురి ఉపదేశం చేయబోయాడు, కాని రామకృష్ణుడు ఆసక్తి చూపలేదు. అదే సమయంలో ఆయన తోతాపురి సమక్షంలో కూర్చోవడానికి ఆసక్తి కనబరిచేవాడు. ఎందుకంటే తోతాపురి ఉనికి అలాంటిది. రామకృష్ణుడు ఇలాగే వ్యర్థంగా గడిపేస్తున్నాడని తోతాపురి గమనించాడు. అప్పుడు, ఇది చాలా సులభమైనది. ఇప్పుడు నువ్వు నీ భావోద్వేగాలని ప్రబలపరుస్తున్నావు, నీ శరీరాన్ని ప్రబలపరుస్తున్నావు, నీలోని రసాయన వ్యవస్థని ప్రబలపరుస్తున్నావు. కాని నీలోని ఎరుకని ప్రబలపరచడంలేదు. నీ దగ్గర కావాల్సినంత శక్తి ఉంది, కేవలం నువ్వు నీ ఎరుకను ప్రబలం చెయ్యాలి అంతే అని అన్నాడు. రామకృష్ణుడు అంగీకరించి, సరే, నేను నా ఎరుకని సాధికారపరిచి కూర్చుంటాను అని అన్నాడు. కాని ఆయనకు కాళీరూపం స్ఫురిస్తే మళ్లీ తనని తాను ఆపుకోలేని పరమానంద ప్రేమస్థితిలోకి జారిపోయేవాడు. ఎన్నిసార్లు కూర్చున్నా సరే ఒక్కసారి కాళీ దృశ్యం కనపడగానే ఎగిరిపోయేవాడు. తోతాపురి, మరోసారి కాళి కనబడితే నువ్వొక ఖడ్గంతో ఆమెను ముక్కలు చెయ్యి అన్నాడు. అప్పుడు రామకృష్ణుడు, ఖడ్గం ఎక్కడ్నుండి తీసుకురావాలి అన్నాడు. అందుకు తోతాపురి, ఎక్కడ్నుండైతే నువ్వు కాళిని తెచ్చుకుంటావో అక్కడ్నుండి. నీకు కాళినే సృష్టించే శక్తి ఉన్నప్పుడు ఒక ఖడ్గాన్నెందుకు సృష్టించలేవు? నువ్వు సృష్టించగలవు. నువ్వొక దేవతని సృష్టించగలిగినప్పుడు తనని కోయడానికి ఖడ్గాన్నెందుకు సృష్టించలేవు? సిద్ధంగా ఉండు అన్నాడు. రామకృష్ణుడు కూర్చున్నాడు. ఏ క్షణంలో అయితే కాళి కనపడిందో మళ్లీ పరమానందంలో మునిగిపోయి ఆ ఖడ్గాన్ని, ఎరుకని అంతా మర్చిపోయాడు. ఇప్పుడు తోతాపురి ఒక గాజుముకని తీసుకుని ఇలా అన్నాడు, ఈసారి నాతో కూర్చో. కాళి వచ్చిన క్షణమే ఈ గాజుముకతో నువ్వెక్కడైతే చిక్కుకున్నవో అక్కడ కోసేస్తాను. ఎప్పుడైతే నేనా చోటిని కోస్తానో నువ్వొక ఖడ్గాన్ని సృష్టించి కాళిని నరికేసేయి అన్నాడు. మళ్లీ రామకృష్ణుడు కూర్చున్నాడు. ఎప్పుడా పరమానందపు అంచుకు చేరుకున్నాడో, ఎప్పుడు కాళి కనపడిందో తోతాపురి ఆ గాజుతో రామకృష్ణుని నుదుట బాగా లోతుగా ఘాటుపెట్టాడు. ఆ క్షణం రామకృష్ణుడు ఖడ్గాన్ని సృష్టించి కాళిని నరికేశాడు. తద్వారా తల్లినుంచి, ఆ పరమానందం నుంచి విముక్తుడయ్యాడు. ఆ సమయంలోనే ఆయన నిజంగా పరమహంస అయ్యాడు. పూర్తి జ్ఞానోదయం పొందాడు. అప్పటివరకు అతనొక ప్రేమికుడు, ఒక భక్తుడు. ఆయనే సృష్టించుకున్న మాతృదేవత యొక్క పుత్రుడు.